అవర్ ఛానల్. సౌరభ్ దాస్ వర్సెస్ కంగనా మాటల యుద్ధం హద్దులు దాటే పరిస్థితికి వచ్చింది. సో దీనిపైన సెలబ్రిటీస్ రియాక్ట్ అవుతున్నారు తప్ప సొంత పార్టీ బీజేపీ నూరు మెదపకుండా ఉంది. అంటే బీజేపీ కొత్త స్కెచ్ ఏమైనా వేస్తుందా? సో ఈ ఇష్యూ పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. సో కంగనా వర్సెస్ సౌరభ్ దాస్ అసలు ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పడట్లేదు. కంటిన్యూ ఒక మాటలు యుద్ధం. హృతిక్ రోషన్ ని కూడా అందులోకి సౌరభ్ దాస్ లాగి ఆ హద్దు పెంచాడు. ఏంటి, ఏం జరుగుతుంది? జరిగేది ఏం లేదు ఇక్కడ. సింపుల్గా ఒకటే, ఏంటి అంటే అనవసరంగా ఇన్నాళ్ళు ఎవ్వరి మీద పడితే వాళ్ళ మీద ఆమె నోరేసుకుని పడింది. అవును, ఆమెకి ఒక రకంగా అడ్డుకట్ట లేకోకుండా అయిపోయింది. ఈ అడ్డుకట్ట లేకోకుండా అయిపోయిన దానికి కరెక్ట్ పర్సన్ దొరికాడు అనిపించింది సౌరభ్ దాస్. ఎందుకంటే ఇవి పెట్టుకుని జెన్జీ వాళ్ళతో పెట్టుకుంది. ఇది చాలా ఆమె చేసిన తప్పు కాదు, ఇంకా ఇంతకంటే ఇంక చేయటానికి ఏమి లేదు ఆమెకి. అయితే ఆమె ఏమనుకుంది అంటే, నన్ను ఇంతవరకు అందరూ నేను మాట్లాడితే భయపడిన వాళ్ళే కానీ నా నోటికి ఇంతవరకు నన్ను అడ్డుకట్ట వేసిన వాళ్ళు లేరు అని ఒక రకమైన విజృంభణలో ఆమె వెళ్ళిపోయింది. ఆ విజృంభణకి ఇతను కరెక్ట్గా అడ్డుకట్ట వేశాడు. ఎక్కడ కొట్టాలో కరెక్ట్గా అక్కడ కొట్టాడు. అసలు ఎందుకు ఈమె హృతిక్ రోషన్ అంటే ఆమెకి ద్వేషం అని ఇవాళ అది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. అలాగే నీ గురించి నాకు మొత్తం తెలుసు, నేను ఏమైనా మాట్లాడగలను, నువ్వు తెగిస్తున్నాను అనుకుంటావు, బరితెగింపుగా మాట్లాడతావు. నీ బరితెగింపుకి చాలామంది బలైపోయారు. కానీ నీ బరితెగింపు కంటే నా బరితెగింపు ఇంకెలా ఉంటుందో చూడు అని చెప్పి దెబ్బ తీశాడు సౌరభ్ దాస్. అతని స్ట్రాటజీకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఎందుకంటే ఎవరి పేరు చెప్తే ఆమె అగ్గి మీద గుగ్గిలం అవుతుందో, ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంటుందో, ఆ పర్సన్ తో పోల్చుకున్నాడు. ఆ పర్సన్ పేరు ఎత్తాడు. అవును, ఎత్తాడు. నా ఫ్రెండ్స్ అందరు చెప్తారు నేను యంగ్ హృతిక్ రోషన్ లాగా ఉంటాను అని నా ఫ్రెండ్స్ చెప్తున్నారు. మేబీ అందుకనే నేను కంగనాకి నచ్చనేమో అని ద వే హీ కంపేర్డ్. ఎక్కడ కొడితే ఎట్లుండాలంటే దెబ్బ అట్లుండాలి. పొలిటికల్ పార్టీ స్ట్రాటజీస్ కనిపించాయి నాకైతే అతని దగ్గర కనిపించింది కదా. ఇప్పుడు యంగ్ ఫెలో, యంగ్ స్ట్రాటజిస్ట్. ఇప్పుడు ఒక 50 సినిమాలు తీసేసిన డైరెక్టర్కి ఫ్రెష్ ఐడియాస్ రావు. ఫస్ట్ సినిమా తీసినప్పుడు సినిమా తీసిన డైరెక్టర్కి ఫ్రెష్గా ఉంటాయి ఆలోచనలు. ఇప్పుడు మీరు క్రిష్ ఉన్నాడు, గమ్యం సినిమా ల్యాండ్ మార్క్, రామ్ గోపాల్ వర్మ శివ ల్యాండ్ మార్క్. అట్లా ప్రతి డైరెక్టర్కి ఉంటుంది, కృష్ణవంశీ ఇట్లా. అలాగే ఇప్పుడు ఆమె పెట్టుకుని పిల్లోడ్లే అనుకుంది. పిల్లోడే పెద్ద దెబ్బ తీశాడు. అసలు ఆమె ఎక్స్పెక్ట్ చేయలా, అందుకే ఇంత జరిగింది. అయితే అట్లీస్ట్ దీన్ని ఖండించిన విమర్శించిన ఇంకొక వేలో ఉంటుందేమో అని మేబీ ఎక్స్పెక్ట్ చేసిండొచ్చు, కానీ 2 పర్సనల్ ఇష్యూస్ లోకి వెళ్తారు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఆమెకి కాస్త బుర్ర బుద్ధి జ్ఞానము ఏమీ లేవు. ఆమెకున్నది ఏంటి అంటే ఆమెకి స్కిన్ షో తప్పితే ఏమీ లేదు. ఆ బుర్రలో ఏమీ లేదు, పెద్ద షాలో ఆ బుర్ర. ఆమెకి ఇప్పుడు నేను ఈ మాట అంటే రెండో వాళ్ళ దగ్గర నుంచి ఈ మాట రావచ్చేమో అనే ఒక అంచనా ఉండాలి. ఆ అంచనా లేదు. ఆ లేకపోవటం వల్ల ఆమె అందరి మీద విరుచుకుపడి మాట్లాడుతుంది. అందరూ ఏమనుకున్నారంటే అబ్బా కంగనాతో ఎందుకులే, ఆ రొచ్చులో మనకెందుకులే అని ఎవరికి వాళ్ళు ఆమెకి వదిలేస్తే ఆమె ఏమనుకుందంటే అదంతా తన గొప్పతనం అనుకుంది. కానీ అలా వదిలేశారు అనుకుంటారా? సరే, వేరే వాళ్ళు ప్రతిపక్షాలు వదిలేశారని అనుకుందాం. మరి సొంత పార్టీ ఏంటి? సొంత పార్టీ కూడా చేతులు కాదు. ఇప్పుడు సొంత పార్టీకి కావాల్సింది ఏంటంటే ఎంత డీవియేటెడ్ డిస్కషన్ జరిగితే అంత మంచిది. ఇప్పుడు వీళ్ళకి కంగనా రనౌత్ లాంటి వాళ్ళు ఎందుకు కావాలి అంటే ఇప్పుడు ఈ ఉద్యమం గురించి కాకోకుండా కంగనా రావత్ ఏమన్నది ఇప్పుడు అందరూ ఏం చూస్తారు?
కంగనా రనౌత్ ఏం మాట్లాడింది అనేది చూస్తారు. టాక్ ఆఫ్ ది టౌన్ ఏం కావాలి? కంగనా రనౌత్ మాట్లాడింది కావాలి. ఇది లేదనుకోండి, టాపిక్ లేదనుకోండి, అసలు ఇప్పుడు ఇథనాల్ E20 పెట్రోల్ గురించి ఏం జరుగుతుంది అని ప్రతి వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. ఇష్యూ డైవర్షన్. మోడీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మోడీ ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడబోతున్నాడు, అమిత్ షా ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు జనాలంతా ఏమైపోయారు, స్కాటర్ అయిపోయి సౌరభ్ దాస్ అను కంగనా రనౌత్ ఏం తిట్టుకుంటున్నారు అనేది చూస్తారు. అందులో మళ్ళీ ఇంటర్ఫియరెన్స్, సోను సూద్ ఇంటర్ఫియర్ అవ్వడం, మిగతా సెలబ్రిటీస్ ఇంటర్ఫియర్ అవ్వడం. అవుతారు. ఎందుకంటే అసలు నువ్వు పిల్లల్ని అలానా తిట్టేది? పిల్లల్ని మొన్న పోలీసులు వాళ్ళ ఒంటి మీద దెబ్బ కొట్టారు, నువ్వు వాళ్ళ మనసు మీద దెబ్బ కొట్టావు. ఇది మామూలు గాయం కాదు. ఇది ఈ మనసు వాళ్ళని కించపరుస్తూ మాట్లాడటం అనేది నీకు ఎవడిచ్చాడు? ఇంతమంది కంగనా మాట్లాడిందా, మాట్లాడించారా? మాట్లాడించవచ్చు, మాట్లాడించినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే వాళ్ళకి ఇష్యూ డైవర్షన్ కావాలి. అసలు అక్కడ ఉన్నదే పెద్ద వాట్సాప్ యూనివర్సిటీ. ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఎన్ని పుంతలైనా తొక్కుతారు వాళ్ళు, ఎన్ని మురిక్కాలలో అయినా మునుగుతారు, తేల్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు అనుకున్నది నెరవేరాలనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే, ఇక్కడ డామిట్ కథ అడ్డం తిరిగింది లాగా సౌరభ్ దాసు ఊపిరి సలపనివ్వకోకుండా మాట్లాడుతున్నాడు. అది పోని ఈ పిల్లోడి దగ్గర నుంచి ఇంత రిటార్ట్ వచ్చింది కదా, నేను నోరు మూసుకుందాం అనుకుంటుందా? నోరు మూసుకోవట్లా. ఎందుకు నోరు మూసుకోదంటే, ఇందాకే చెప్పాను, అమ్మాయికి బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉండవు. ఈ మూడింటితో పాటు ఆమెకి కొంచెం మతిస్థిమితం కూడా సరిగ్గా లేదనిపిస్తుంది, సౌండ్ మైండ్ లేదనిపిస్తుంది. సౌండ్ మైండ్ ఉన్నోళ్ళు ఎవరు ఇట్లాంటి మాటలు మాట్లాడరు. ఇంత విజయవంతమైన ఉద్యమాన్ని ఈ విధంగా మాట్లాడరు. పైగా ఇంకోటి, ఆ పిల్లల బట్టలేంటి, ఆ పిల్లల నోట్లోంచి వచ్చే మాటలేంటి? అసలు ఆ పిల్లలున్న వయసులో నువ్వేం బట్టలు వేసుకున్నావు ఒకసారి చూడు, గుర్తు చేసుకో. ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. ఇక్కడ కూడా ఒక ఆమె మంచిగా చక్కగా చీరలు కట్టుకొని చాలా అసలు అబ్బో నా అంతటోళ్ళు లేరు అని చెప్పి వాళ్ళ బట్టలేంటి, వాళ్ళ బూతులేంటి అని మాట్లాడుతుంది. నువ్వు లేనప్పుడు, మనం లేనప్పుడు, ఇప్పుడు నేనున్నానండి, నా పిల్లలు ఏం మాట్లాడతారో నాకు తెలుస్తుందా? నా ఇంట్లో ఏం మాట్లాడతారో నాకు తెలుస్తుంది నేను వినేటప్పుడు. వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో నేను చూస్తానా? అక్కడకు ఒక పిల్లలు ఒక ప్రవాహంలాగా వచ్చేసారు. అక్కడ వచ్చేసిన మాటలు, పైగా మీ రాజకీయాల్లో ఉండేవాళ్ళు మాట్లాడే హక్కు లేదు మీకు. ఎందుకంటే మీరు అసలు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోని బూతులు మాట్లాడుకుంటున్నారు, తెగించి మాట్లాడుకుంటున్నారు, బ్లూ ఫిల్ములు చూస్తున్నారు కూర్చుని అక్కడ. సాక్షాత్తు సభల్లో బ్లూ ఫిల్ములు చూస్తున్నారు. అలాంటి మీరు మీ పిల్లల గురించి మాట్లాడేది, పిల్లలు ఇట్లుండాలి అట్లుండాలని. అసలు ఈ మాటలు, ఇప్పుడు కంగనా మాట్లాడిన మాటలు, ఈ రోత మాటలు ఒక 10 రోజుల క్రితమే తెలుగు మీడియాలో వచ్చేసినాయి. ఒక ఆమె కూర్చుని తీరిగ్గా కూర్చుని పెద్ద గొంతేసుకుని అసలు అబ్బో అసలు ఆ కంచుకుంటాం వినలేకపోతున్నాం, దద్దరిల్లిపోతుంది. ఆమె ఈ మాటలన్నీ ఆల్రెడీ మాట్లాడేసింది. ఆమె మాట్లాడిన మాటలు ఇవాళ కంగనా ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడిన మాటలు. ఆమె కూడా ఆ పార్టీయేనండి, ఆ పార్టీని రిప్రజెంటేషన్ చేస్తానే. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అసలు వీళ్ళు అంతమంది పిల్లలు వస్తే పిల్లలు మాట్లాడిన దాని గురించి అడగటం మానేసేసి, పేపర్ లీక్ గురించి మాట్లాడటం మానేసి, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాటలు, ఇవే మీకు ఇంపార్టెంట్. ఒక పాప అడిగింది, సరే మమ్మల్ని అందరినీ యాంటీ నేషనల్స్ అంటున్నారు కదా, ఓకే మేము యాంటీ నేషనల్సే, పేపర్ లీక్ అయిందా లేదా? దీనికైతే మీరు సమాధానం చెప్పాలిగా అని అడిగింది. సో కంగనా ఈ ఇష్యూ పైన మాట్లాడుంటే బాగుండేదేమో. ఏ ఇష్యూ పైన? పేపర్ లీక్ సంబంధించి. అంత మాట్లాడే జ్ఞానమే ఉంటే ఇక్కడ దాకా ఎందుకు? అసలు మనం ఇంత ఎందుకు మాట్లాడుకుంటామండి? అంత ఉంటే ఇంత ఎందుకు? అసలు మనం అసలు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చేది? అందుకనే ఏంటి అంటే, ఆయన ఫ్రెండ్స్ అని మోడీ గారు వీడియో చేయటం కావచ్చు, లేకపోతే ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను, ఏదో ఒక రోజు దెబ్బకి దెబ్బ తీస్తాను అని చెప్పి తీక్షణమైన చూపులతో చూస్తున్న అమిత్ షా కావచ్చు, ఎవరైనా సరే
ఇక్కడ తెలుగు మీడియాలో మాట్లాడే రంకెలు కానీ, లేకపోతే హిందీ మీడియాలో కొంత అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏకమైనా ఇవాళ జంజీని ఏమీ చేయలేరు. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము భాషను చూస్తున్నామో, భాష వెనక భావాన్ని చూస్తున్నామా, దాని వెనుకున్న వాళ్ళ బాధని, ఆక్రోశాన్ని చూస్తున్నామా, సందర్భాన్ని బట్టి మనం చూసే తీరు మారుతుంది. మారాలి కూడా. దీన్నే దృష్టికోణం అంటారు. ఈ దృష్టికోణం ఎక్కడ పనిచేయాలి ఇవాళ? అసలు ఈ పేపర్ ఎందుకు లీక్ అయింది? పేపర్ లీక్ అవ్వటానికి ఏం జరిగి ఉంటుంది? దీనికి తీసుకోవాల్సిన చర్యలేంటి? ఈ పేపర్ లీక్ ఈ ఇష్యూస్ కంగన పేపర్ లీక్ ఎపిసోడ్ ఇస్ ఫినిష్డ్ కానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడడం అనేది ఇష్యూ డైవర్షన్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.